కొన్ని సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే గారికి కూడా వినవించాం, అధికారులకు కూడా మేము వినవించాం. అధికారులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇది రైమాత్ నగర్ వెస్ట్ రైమాత్ నగర్ మద్రా నగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లేన్ ఇది. కమాన్ గల్లీ బ్యాక్ సైడ్ అంటారు దీన్ని. ఇక్కడ డ్రైనేజ్ కనీసం నెల రోజుల నుంచి బొంగుతుంది. అధికారులకు ఎన్నిసార్లు వినియోగించుకున్నా, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు లేదు. కంప్లైంట్ కి రెస్పాండ్ ఇవ్వట్లేదా? అసలు వచ్చి తనిఖీలు కూడా చేయట్లేదా? అసలు కంప్లైంట్ ఇస్తే దానిపైన రెస్పాన్స్ లేదు. వాళ్ళు వచ్చి తనిఖీలు చేసింది లేదు. వాళ్ళు వచ్చి చూసేది కూడా లేదు. ఎందుకంటే ఎంతగానో డ్రైనేజ్ పారుతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒక దిక్కేమో చెత్త డంపింగ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. వద్దని ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా తీసుకొచ్చి ఎక్కడెక్కడ నుంచి చెత్త ఇక్కడనే డంపింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఎత్తుతున్నారు. దీనివల్ల మాకు చాలా రోగాలు, దుర్వాసన, దోమలు, రకరకాల రోగాలు వస్తున్నాయి. చుట్టుముట్టు ఉన్నటువంటి బస్తీవాసులు, కాలనీవాసులు చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ వేయొద్దని. అయినా కూడా ఎవరు రెస్పాన్స్ తీసుకోవట్లేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎమ్మెల్యే గారు వాళ్ళకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో సమస్యలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలను వెంటనే తీర్చాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది.